నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు. మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బలాగా సుప్రీంకోర్టులో అయితే ఒక ఎదురు దెబ్బ తగిలినట్టు కనపడుతుంది. తాజాగా రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐని అయితే ఈరోజు సుప్రీంకోర్టు కడిగేసినట్టు కనపడుతుంది. అసలు ఎందుకు కేసులు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వాయిదాలు తీసుకుంటున్నాడని చెప్పి ఈరోజు సిబిఐని కొద్దిగా గట్టిగా నిలదీసింది సుప్రీంకోర్టు. సో ఈ పరిణామాలు మనం ఎలా చూడొచ్చు అంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి బీజేపీకి మాతృకని భావించే ఆర్ఎస్ఎస్ గత కొంతకాలంగా బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్న తీరు, ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రెండు ఒకే సారూప్యతగా కనిపిస్తూ ఉంది సుధాకర్ గారు. ఈ కేసు పట్ల ఇంత ఆలస్యం చేయటం వలన ఆ జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని ఆర్ఎస్ఎస్ పదే పదే హెచ్చరిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇది 10 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. దేశంలో అందరూ కూడా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ మనీష్ సిసోడియా గారిని వాళ్ళని అరెస్ట్ చేసి 3-4 నెలలుగా బెయిల్ లేకుండా పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడానికి 4వ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఒకళ్ళని మీరు అవినీతి అని వెంటాడుతూ మిగిలిన కొంతమందిని ఎందుకు వదులుతున్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు అంట కాగుతున్నారనే అప్రదిష్ట బీజేపీకి వచ్చింది. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలు దాన్ని వాడుకునే అవకాశం ఉంది అని గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తుంది. అయినా కూడా మరి ఎందువల్ల మీరు అన్నట్టు అది ఇప్పుడు రామకృష్ణరాజు గారు వేయటమే కాదండి, ఒక సుప్రీంకోర్టు లాయర్ కూడా వేశాడు. ప్రజాప్రతినిధుల మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండటం, ఈ కేసులన్నీ ఏమాత్రం ఒక అంగుళం కూడా ముందుకు జరగటం లేదు. గతంలో గౌరవ సుప్రీంకోర్టు ప్రతినిధుల మీద వచ్చిన ఆరోపణలు, ఈ క్రిమినల్ కానివ్వండి, వైట్ కాలర్ అఫెన్స్ కానివ్వండి, ఎకనామిక్ అఫెన్సెస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వితిన్ 1 yearలో తేల్చేసేయమన్నారు. ఏ లెవెల్లో, ఏ స్థాయి కోర్టులోనైనా సరే. ఎందుకంటే ఈ తొందరగా తేలిపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోద్ది. సపోజ్ రేప్ కేసులో ఉన్నాడు, రేప్ కేసులో ఉండి శిక్ష పడింది అనుకోండి, ఇక అతను పోటీ చేయడానికి ఉండదు కదా. అట్లా తేల్చమని చెప్తే కూడా డిలే అవుతున్న వలన రామకృష్ణరాజు గారితో పాటు అంతకన్నా ముందు ఇంకొక లాయర్ వేసింది, అది హీరింగ్కి వచ్చింది. ఆ సందర్భంలో ఇంకొక ఆర్డర్ ఏమి ఇచ్చారంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రాముఖ్యతను బట్టి, లేకపోతే ఆ కేసులో ఉండే అంశాలను బట్టి తీవ్రమైన అంశాలైతే ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పింది. ఆ 1 year లోపల తేల్చడంతో పాటు మరీ కేసు కనుక తీవ్రమైన అంశాలు ఉన్న కేసెస్ని ప్రాముఖ్యతగా తీసుకుని వరుస పెట్టి చేయమని చెప్పింది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆర్డర్ మరి నేను చూడలేదు, ఇప్పుడు నేను జర్నీలో ఉన్నా. అయితే ఇది చాలా మంచి ఆర్డరే అండి. ఎందుకు సిబిఐని అడిగిందంటే సిబిఐ ప్రాసిక్యూషన్ అథారిటీ. ఇప్పుడు సిబిఐ కేసెస్ అన్ని హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉన్నాయి. 3370 సార్లు వాయిదాలు పడిందని రఘురామరాజు గారు తన పిటిషన్లో కూడా చెప్పాడు. అవును, అసలు జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉండి అసలు కేసు ఈ వాయిదా లేట్కి అటెండ్ కాలేదని. ఇది ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే ప్రాసిక్యూషన్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇమ్మీడియట్గా ఫాలోఅప్ చేయాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో బెయిల్ వస్తే ఏపీసీఐడి ఎంత క్విక్గా వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందండి, బెయిల్ రద్దు చేయమని. అది అవుతుందా లేదా అది వేరే మాట. యాజ్ ఏ ప్రాసిక్యూషన్ అథారిటీగా వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేయాలి. వాళ్ళకి ఇంకేం పని ఉందండి, అందులో పెద్ద కేసు ఇది. మరి 10 ఏళ్ల నుంచి ఇట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఆ సమాధానం మీరు చెప్తున్నారు కదా, సుప్రీంకోర్టు కూడా సంతృప్తి వ్యక్తం పరచలేదు. ఈ డిలేకి మీరు ఎవరి కాళ్ళు ఎలా చెప్తే ఎవరిని మేము అడగాలి, ఈ కింద కోర్టులో ఉందండి మాది ప్రమేయం లేదంటే ప్రాసిక్యూషన్ అథారిటీ అలా చెప్పడానికి ఉండదు సుధాకర్ గారు. అది కేసు శిక్ష పడటం కానీ కోర్టులో తేలిపోయే వరకు ఫాలోఅప్ యాక్షన్ అనేది ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ ఏజెన్సీ మీద ఉంటుంది. ఒకవేళ కనుక ఆ కేసు అలా అంత డిలే అవుతుందంటే ప్రాసిక్యూషన్ అథారిటీ పనితీరు సరిగ్గా లేదనే భావనే కలుగుతుంది తప్ప కోర్టులని మనం తప్పు పట్టలేము. కోర్టులు వీళ్ళు సార్ ఇప్పటికే 4 సార్లు ఈ అంశం మీద వాయిదా పడింది, వాళ్ళు ఇలా ప్రతిసారి వాయిదా అడుగుతుంటే మీరు ఇవ్వద్దు, మాకు కూడా చాలా కాలయాపన జరుగుతుంది, ఇవే కాకుండా మాకు ఇతర కేసులు కూడా ఉన్నాయి, ఇది మీరు త్వరగా తేల్చాలని కోర్టు ముందు విన్నవించడంలో తప్పేం లేదు. ప్రాసిక్యూషన్ అథారిటీకి ఆ హక్కు ఉంది.
గౌరవ జడ్జెస్ ముందు వాళ్ళ ఇబ్బంది కూడా చెప్పాలి. అంతేగాని ఎక్యూజ్డ్ తీసుకొచ్చిన ప్రతి కారణాన్ని వీళ్ళు కూడా కోర్టు అప్పుడు అడుగుతుంది వీళ్ళని, గౌరవ జడ్జి గారు అడుగుతారు, ఏమంటే మరి ఎక్యూజ్డ్ తరపున ఇదిగో ఈ అభ్యంతరం వచ్చింది లేకపోతే ఈ అభ్యర్థన వచ్చింది మీరేమంటారని. వీళ్ళు తల ఒప్పుకూడదు, మేము ఒప్పుకోమండి, ఎన్నిసార్లు ఇదే అంశాల మీద వీళ్ళు వాయిదాలు తీసుకుంటారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఈ కేసు జరుగుతుంది, ఇంత తీవ్రమైన కేసెస్ ఇంత డిలే జరిగితే మా పనితీరు మీద కూడా ప్రభుత్వాలు మా మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ న్యాయస్థానం ఇమ్మీడియట్గా దీన్ని ఫలానా తారీఖు లోపల మీరు వెంటనే టేకప్ చేయండి, మీరు ఏది కావాలన్నా మా వైపు నుంచి సహకారం మేము అందిస్తామని వీళ్ళు చెప్పాలి. అన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇన్వెస్టిగేట్ చేసేసి ట్రంక్ పెట్టిలంటే పెట్టున్నాయి. వాటికి ఇక వీళ్ళు పెద్దగా చెప్పాల్సిన ఉండదు. ఆర్గ్యుమెంటు రిటర్న్ ఇవంతా వచ్చేసినాయి ఇన్వెస్టిగేషన్స్ సిబిఐ తరఫున. ఏమన్నా 1 క్వశ్చన్స్ వేసినప్పుడు చెప్పటమే తప్ప మరి 10 ఏళ్ళ నుంచి మా బాధ్యత లేదని గౌరవ సుప్రీంకోర్టు ముందు ఆ మాట అన్నప్పుడు జడ్జెస్ సహజంగా అదే రియాక్షన్ వస్తుంది. మీరు ఇలా ప్రతి వాళ్ళు అలా చెబితే మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, మీరు కదా కేసు ఫైల్ చేసింది ప్రాసిక్యూషన్ చేస్తుందని అడుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ సిబిఐ కోర్టు నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయమని ఆయన అడిగినప్పుడు అంతకుముందు వచ్చిన సుప్రీంకోర్టు లాయర్ గారు దాని మీద కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. గ్రావిటీ ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసెస్ని బట్టి కూడా తొందరగా ఆ రూపంలో చూసినా కూడా ఇది ఇంటెన్సిటీ ఎక్కువే. అవును, ప్రధాన కేసు స్థాయిలో ఇంత 45,000 కోట్ల రూపాయలు లేకపోతే 50,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తయి ఉండటము అనేది చిన్న విషయం కాదు కదండి. కాబట్టి మరి ఏ విధంగా చూసినా ఇది త్వరగా టేకప్ చేయాలి. మరి ఎప్పుడు వాయిదా వేశారు మీరు ఇందాక అంటున్నారు కదా, ఏప్రిల్కి వాయిదా వేసినట్టుగా. ఏప్రిల్ కంటే చాలా టైం ఇచ్చినట్టు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా టైం ఇచ్చింది, బాగా టైం ఇచ్చినట్టు అండి. అంటే వీళ్ళు కూడా కావాలని అడిగినట్టున్నారు. జగన్ తరపు లాయర్లు కూడా 3 నెలలు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఎందుకని ఎన్నికలు ఉన్నాయి కదా. సో ఈ లోపు దీన్ని కదపకుండా ఉంటే ఎన్నికల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో ఆ ఉద్దేశంతో అది ఎన్నికల ముందంటే బాగుండేదేమో. అయితే ఇప్పుడు హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో అది వాయిదా పడినా హైకోర్టులో ఆల్రెడీ ఎన్నికలకు ముందు తేల్చాలని చెప్పి హరిరామ జోగయ్య చేసిన పిటిషన్ ఆల్రెడీ లైన్లో ఉంది. హరిరామ జోగయ్య ఒకటేశారండి, మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఒకటేశారు. అదేంటంటే ఏ డిపార్ట్మెంట్ తరఫున ఎంతెంత దుర్వినియోగం అయింది, దానికి బాధ్యులు ఎవరు, వీటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, దీన్ని బిఫోర్ ఎలక్షన్స్ అన్నట్టుగా వేసాడు ఆయన కూడా. మరి ఇప్పుడు అది ఏ స్థాయిలో ఉందో మనకు తెలీదు. ఇది మీరు అన్నట్టు గౌరవ ఏపీ హైకోర్టులో కూడా ఒక పెండింగ్లో ఉన్నాయి హరిరామ జోగయ్య గారు దీన్ని ఇది. కానీ ఇప్పుడు 3 నెలలు ఇవ్వటం అనేది సహజంగా మరి వాళ్ళు అడుగుతారు కానీ ఈ ఎలక్షన్ తర్వాత అనేటప్పటికి మీరు అన్నట్టు జాప్యమే జరుగుతుంది. మరి ఈలోపు మరి ఇక్కడ ఇది హైదరాబాదు తెలంగాణ సిబిఐ కోర్టులో మరి ఏమన్నా మరి టేకప్ చేస్తారా సుమోటోగా? ఎందుకంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు గవర్నమెంట్ దగ్గరికి రకరకాల ఇది జరుగుతున్నాయి కదండి. వాళ్ళతో చెప్పించుకునే అవసరం ఏముంది? వీళ్ళే కనుక ఈయన టేకప్ చేస్తానంటే కాదనేది ఏం లేదు. ఇప్పుడు గౌరవ తెలంగాణ ఏసీబీ కోర్టు కనుక మేమే సుమోటోగా వితౌట్ డిలే అంటే ఎజాయిన్మెంట్ లేకుండా కంటిన్యూస్గా ఇస్తారండి ట్రైలు. అట్లా ట్రైల్ ఫిక్స్ చేసేయచ్చు, షెడ్యూల్ ఆఫ్ ట్రైల్. ఓన్లీ సండేస్ బంద్ ఉంటుంది తప్ప మిగిలిన ఎవ్రీడే మేము కూర్చుంటాము పర్ 1 hour ఎంతో కొంత 1-2 hours మేము ఇదిగో ఈ స్పెషల్గా డెడికేటెడ్గా కూర్చుంటామని కూడా ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వేచి చూడాలి మనం. మీరు అన్నట్టు అది సుప్రీంకోర్టు ఆర్డర్ని ఫాలో అయ్యి ఆగుతారా, లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం ఆపమని చెప్పలేదు కదా. వాళ్ళు నెక్స్ట్ వాయిదా అన్నారు అంతే. కోర్టు మళ్ళీ విషయం చెప్పింది, ఇది మేమేమి కేసు ముగించేస్తున్నాం అనుకోద్ది, ఇది ఎక్కడితో ముగించడం లేదని చెప్పి జగన్ తరపు లాయర్లకు ఒక సురకంటిచ్చింది. అంటే మీరు తొందరగా దీన్ని క్లోజ్ చేసేయండి అన్నట్టుగా మాట్లాడారు జగన్ తరపు లాయర్లు. సో అప్పుడు కోర్టు అందే, మేము కేసు ముగించడం లేదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా, కేసు ముగించలా. అది స్పష్టంగా అడిగింది కదా, ఎన్ని వాయిదాలు అసలు మీరేం చేస్తున్నారు, ఇన్ని వాయిదాలకి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ నిన్న నిరంజన్ రెడ్డి జగన్ తరపు లాయర్లు నిరంజన్ రెడ్డి వాదిస్తూ అబ్బాయి ఇది రాజకీయ కేసు అండి, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం వేశారు, రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి బహిష్కరించారు, ఆ కక్షతో వేసాడు అన్నాడు. రాజకీయ కోణం పక్కన పెట్టండి, ఇన్ని రోజులు కేసు ట్రయల్ ఎందుకు నడవట్లా చెప్పింది కోర్టు. రాజకీయ కోణం మాకు సంబంధం లేదు, దాన్ని పక్కన పెట్టి ఆయన వేసిన పిటిషన్లో ఉన్న వాస్తవాలా కాదా, కేసు వాయిదా పడుతుందా లేదా, దానికి సమాధానం చెప్పండి అంటే ఇటుపక్క సమాధానం లేదు. అంతేగా మరి. ఇప్పుడు ఈయన్ని సస్పెండ్ చేసింది ఈ మధ్యలో అండి, కేసు మొదలైంది ఎప్పుడో మొదలైంది. ఆయన డిలే గురించి అడుగుతున్నాడు కానీ అదే అడిగింది కరెక్ట్గా. ఇప్పుడో 10 ఏళ్ల క్రితమే మొదలైంది ఆ కేసు. మొన్న ఈయన్ని సస్పెండ్ చేసి 1.5 year అయింది. ఈయన అసలు మూలాల్లోకి వెళ్ళలేదు కదా, ట్రయల్ డిలే అవుతుంది అనేది అది సమాధానం చెప్పాలి.
మీరు అన్నట్టు అది కాకుండా వేరేగా తిప్పుకురావటం అనేది కాదు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం, గౌరవ సుప్రీంకోర్టు ఒక ఓపెన్ ఆప్షన్ హైకోర్టుకు వదిలిపెట్టిందండి. ఆ వాళ్ళ పరిధిలో ఉన్న అంశానికి ఇక్కడ విచారణ సంబంధం లేదు. అవును, వీళ్ళు సుమోటోగా వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈసారి కనుక అది వస్తే అది ఇన్ఫెక్షన్స్ అవుతుంది. ఇది ఏప్రిల్లో వచ్చే కేసుకి ఆల్రెడీ సిబిఐ ఒక 2 నెలల నుంచి రెగ్యులర్ బేసిస్ మీద ట్రయల్ జరుగుతుందండి. కాబట్టి ఇక ఇది ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చేస్తుంది. అది కాలాతీతం అయిపోయినట్టు అవుతుంది. ఒకవేళ కనుక వీళ్ళు ఈ 2 months రెగ్యులర్గా మొదలెట్టేస్తే మీద ఇది జాతీయ స్థాయిలో కూడా చాలా రాజకీయ పార్టీలు టేకప్ చేయబోతున్నాయి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాలే తీయబోతున్నాడు. నా మీద ఇంత దూరుకూడుగా వస్తున్నారు, అదే మీకు దత్తపుత్రుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసు విషయంలో ఎందుకు చేయట్లేదని ఇప్పుడు ఆయన నార్త్ స్టేట్స్ అన్నింటిలో వాడుకుంటాడు ఈ సబ్జెక్ట్ని. కాబట్టి అది ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉన్నట్టు ఆ బాల్ వాళ్ళు కనుక దాన్ని తొందరగా చేసుకుంటే కేజ్రీవాల్ గారికి అవకాశం దొరకదు. ఒకవేళ కనుక వాళ్ళు ఇంకా డిలే చేస్తే కేజ్రీవాల్కి సమాధానం చెప్పలేరు. ఉత్తరాదిని కూడా ఒక అపోహ ప్రజల్లో వస్తుంది. అవును కదా, వీళ్ళని ఎదిరిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి ఇంత లాంగ్ రోప్ ఎందుకు ఇచ్చారు, ఆయన పట్ల ఉదాసీనతగా ఎందుకు వ్యవహరిస్తున్నారని. అందులో 10 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ ఉంది. అదే అంటున్నా, 10 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు, ఎందుకు ఈ ఉదాసీనత వైఖరి అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది కదండి. అట్లాంటప్పుడు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళి అది ముందుకు వచ్చే అవకాశం ఉంది.